మరొకసారి నమస్కారము. ఈరోజు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. గతంలో చెప్పాను, కాలాలు 3 రకాలు. జరిగిపోయిన కాలము పాస్ట్ టైం, పాస్ట్ టెన్స్లో చెప్తాం. జరుగుతున్న కాలము ప్రజెంట్ టైం, ప్రజెంట్ టెన్స్లో చెప్తాం. జరగబోయే కాలము ఫ్యూచర్ టైం, ఫ్యూచర్ టెన్స్లో చెప్తాం. ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇది ప్రజెంట్ టెన్స్లో భాగమే. గతంలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్పుకున్నాము, దాని తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పుకుంటాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కూడా చాలా ఎక్కువ పేరు ఉంది. అయితే సింపుల్ ప్రెజెంట్, ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఎలా ఉపయోగించాలా, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఎలా ఉపయోగించాలా, ఎలా రాయాలా అంటే ముందు గుర్తుపెట్టుకోండి. అది సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ తర్వాత యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ వచ్చి వెర్బ్ యొక్క ఈ రూపం రాయాలా. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ గోయింగ్ టు స్కూల్, షీ ఈజ్ గోయింగ్ టు స్కూల్, దే ఆర్ గోయింగ్ టు స్కూల్. అంటే యామ్ ఎప్పుడు వస్తుందంటే సబ్జెక్ట్ స్థానంలో అయ్యుంటే వస్తుంది. అయ్యున్నప్పుడు యామే. మరి ఈజ్ ఎప్పుడు వస్తుందంటే ఏకవచనంలో ఈజ్ వస్తుంది. హీ ఈజ్ గోయింగ్ టు స్కూల్, షీ ఈజ్ గోయింగ్ టు స్కూల్, ఇట్ ఈజ్ గోయింగ్ టు స్కూల్ అలా. మరి ఆర్ ఎక్కడ వస్తుంది అంటే అన్ని బహువచనాలకి ఆరే వస్తుంది. యు అనేటువంటి దానికి కూడా ఆరే వస్తుంది. యు ఏకవచనమైనా కానీ బహువచనమైనా కానీ ఆరే ఉపయోగించండి. You are going to school, they are going to school. కాబట్టి యు అనే దాంట్లో ఒకటైనా ఆరే రావాల్సి ఉంటుంది, నలుగురు నాకు ఆరే వస్తుంది. యు ఆర్ గోయింగ్ టు స్కూల్ అని రాయాల్సి ఉంటుంది. ఇది టోటల్గా స్ట్రక్చర్. మరి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము? ఫర్ ఆన్ గోయింగ్ యాక్షన్స్. అసలు ఆన్ గోయింగ్ యాక్షన్స్ అంటే ఏంటి? మన కళ్ళ ముందర జరిగే వాటిని ఆన్ గోయింగ్ యాక్షన్స్ అంటాం. మన కళ్ళ ముందర ఏం జరుగుతుందో చూద్దాం. షీ ఈజ్ సింగింగ్ ఎ సాంగ్. లిసన్, షీ ఈజ్ సింగింగ్ ఎ సాంగ్. విను, ఆమె పాట పాడుతున్నారు. షీ ఈజ్ సింగింగ్ ఎ సాంగ్. ఇప్పుడు పాట పాడుతున్నారు. కాబట్టి నవ్ అని ఉండకపోయినా కూడా ఇప్పుడు జరుగుతున్నదని అర్థం. నెక్స్ట్, లుక్, ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. చూడు, పిల్లలు ఆడుకుంటున్నారు. సో ఇలాంటివి మన కళ్ళ ముందర జరిగే చర్యలు చెప్తాము. అది నెంబర్ 1. కాబట్టి మొట్టమొదటి ఉపయోగం ఏంటంటే నీ కళ్ళ ముందర జరిగే చర్యలు చెప్పవు. అది షీ ఈజ్ సింగింగ్ ఎ సాంగ్, లుక్ ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఇంకా ఫర్ టెంపరరీ యాక్షన్స్ which may not be happening now. ఇప్పుడు జరగని కొన్ని చర్యలు ఇప్పుడు జరగడం. ఉదాహరణ, నేను ప్రశ్న అడిగాను, ఇప్పుడు నిన్ను ప్రశ్న అడిగాను. సపోజ్ యు ఆర్ ఆస్క్డ్ వాట్ ఆర్ యు డూయింగ్. నువ్వేం చేస్తున్నావు అడిగాను. ఫర్ ఎగ్జాంపుల్, నా ఇంట్లో సినిమా హాల్లో ఉన్నాను. నేనేం చేస్తున్నాను, నువ్వేం చేస్తున్నావు, ఏం చెప్తావు? డిగ్రీ చదువుతున్నా అని చెప్తావు, చెప్పగా. కానీ నువ్వు సినిమా చూస్తున్నావు. కాబట్టి టెంపరరీగా ఇప్పుడు జరగే చర్యలు కూడా చెప్తాం. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క రెండో ఉపయోగం ఇది. వాస్తవంగా నువ్వు సినిమా చూస్తున్నావు, కానీ నువ్వేం చేస్తున్నావు అంటే ఐ ఆమ్ స్టడీయింగ్ డిగ్రీ చెప్తావు. కానీ ఇప్పుడు సినిమా చూస్తున్నావు. కాబట్టి టెంపరరీగా ఇప్పుడు జరగని చర్యలు కూడా కొన్నింటి చెప్తావు. అది రెగ్యులర్గా ఉండేది కాబట్టి ఇది రెండవ ఉపయోగం, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క రెండవ. చూడండి, ఇది ఒక స్పెషల్ కాంటెక్స్ట్. సమ్ వెర్బ్స్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ ద కంటిన్యూస్ ఫార్మ్. కంటిన్యూస్ టెన్స్ లేదా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కొన్ని క్రియలు వాడకూడదు. ఎందుకంటే వాటి అర్థంలో మార్పు వస్తుంది. ఉదాహరణకి, సమ్ వెర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్ అంటే మన జ్ఞానేంద్రియాలతో గుర్తించేది.
స్మెల్, హియర్, నోటీస్, రికగ్నైజ్, సెన్స్ ఇలాంటి పదాన్ని కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించకూడదు. అంటే ఐ ఆమ్ హియరింగ్ యు అనాలి, ఐ హియర్ యు అనాలి. అలానే ఐ స్మెల్ ఇట్ అనాలి, ఇట్ స్మెల్స్ స్వీట్, రోజ్ స్మెల్స్ స్వీట్ అనాలి, కానీ రోజ్ ఈజ్ స్మెల్లింగ్ స్వీట్ అనకూడదు. సో ఇలాంటివి కొన్ని పదాన్ని కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించకూడదు. అలానే అపియరింగ్లో అపియర్, లుక్, సీమ్, ఇట్ సీమ్ టు బి నార్మల్ అన్న కానీ ఇట్ ఈస్ సీమింగ్ టు బి నార్మల్ అనకూడదు. ఇట్ సీమ్స్ టు బి నార్మల్, ఏదో సాధారణంగా మామూలుగానే కనబడుతుంది అని చెప్పవచ్చు మన ఉద్దేశం. అలానే ఎమోషన్స్, విష్ చేయడం, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అని కానీ ఐ ఆమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అనుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, విషింగ్ అని చెప్పం, ఐ ఆమ్ విషింగ్ యూ ఉద్దేశం అదే, కానీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. ఐ వాంట్ యువర్ హెల్ప్ అనాలి, కానీ ఐ ఆమ్ వాంటింగ్ యువర్ హెల్ప్ అనాలి, ఐ వాంట్ యువర్ హెల్ప్. కాబట్టి విష్, వాంట్, డిజైర్, ఫీల్, లవ్, లైక్, హేట్ ఈ పదాన్ని కంటిన్యూస్ టెన్స్ అని చెప్పకూడదు. ఐ లవ్ యూ అని చెప్పాలి, కానీ ఐ ఆమ్ లవింగ్ యూ అని చెప్పకూడదు. ఐ హేట్ యూ అనాలి, కానీ ఐ ఆమ్ హేటింగ్ యూ అని చెప్పకూడదు. ఎందుకంటే ఈ పదాలు ముఖ్యంగా ఎమోషన్స్ సంబంధించినవి కాబట్టి ఎమోషన్స్ సంబంధించిన పదాన్ని కంటిన్యూస్ టెన్స్ చెప్పకూడదు. అలానే థింకింగ్, బిలీవ్, అగ్రీ, కన్సిడర్, ట్రస్ట్ ఎక్సెట్రా. ఐ ఆమ్ బిలీవింగ్ యూ కాదు, ఐ బిలీవ్ యూ, ఐ బిలీవ్ ఇన్ యూ అని చెప్తాం. అలానే ఐ ఆమ్ ట్రస్టింగ్ యూ, ఐ ట్రస్ట్ యూ, నేను నిన్ను నమ్ముతాను. సో ఇలాంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా కరెక్షనల్ సెంటెన్సెస్లో ఇవి బాగా ఇస్తారు. వీటిని గుర్తుపెట్టి నేను చెప్పినట్టుగా రాయడమే మనకు మార్కు ఆధారం అవుతుంది. కాబట్టి ఏమన్నా గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా చివరిగా కొన్ని విషయాలు చెప్తున్నాను. జనరలీ ద వర్డ్స్ యూ కమ్ అక్రాస్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, సాధారణంగా ఈ కొన్ని పదాలు నీకు కంటిన్యూస్ టెన్స్లో వస్తాయి. ఈ పదాలు చూడగానే కంటిన్యూస్ టెన్స్లో గుర్తుపట్టండి, అది కంటిన్యూస్ టెన్స్. అంటే మనకి ముఖ్యంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఇచ్చి వెర్బ్ బ్రాకెట్లో ఇచ్చి రాయమంటారు. అలాంటప్పుడు నౌ, సీ, లుక్, లిజన్ ఇలాంటి పదాలు ఉన్నాయంటే మీరు దాన్ని కంటిన్యూస్ టెన్స్గా భావించవచ్చు. కంటిన్యూస్ టెన్స్లో నౌ, సీ, లుక్, లిజన్ లాంటి పదాలు వస్తాయని చెప్పారు కదా. ఎలా వస్తాయో చూడండి. ఇక్కడ లుక్ ద చిల్డ్రన్ డాష్ ప్లే ఇన్ ద గార్డెన్. కాబట్టి లుక్ అనే దాన్ని బేస్ చేసుకుంటే ఇది కంటిన్యూస్ టెన్స్ అని తెలుస్తుంది. కాబట్టి ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అని రాస్తాం, ఆర్ ప్లేయింగ్. ఎందుకంటే లుక్ అనేటువంటి ఇండికేటర్ మనం వేసి అది కంటిన్యూస్ టెన్స్ అని తెలుస్తుంది. కాబట్టి చిల్డ్రన్ తర్వాత ఆర్ ప్లేయింగ్, ప్లేయింగ్ ఫామ్. ఇక్కడ చూడండి, షీ డాష్ రైట్ ఏ లెటర్ నౌ. నౌ అనేటువంటి ఇండికేటర్ మన కళ్ళ ముందర కనబడుతుంది కాబట్టి ఇప్పుడు జరుగుతుంది కాబట్టి షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్, ఈజ్ రైటింగ్ ఏ లెటర్. అలానే థర్డ్ వన్ చూడండి, లిజన్ సమ్వన్ డాష్ నాక్ అట్ ద డోర్. ఇది ఆన్సర్ మీరే కామెంట్ సెక్షన్ రాసి చెప్పండి. కాబట్టి మీకు ఈ లెసన్ కంటిన్యూస్ టెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా గ్రామం బాగా వచ్చే విధంగా మీరు వాళ్ళకి సహకరించమంటే ఛానల్ని పరిచయం చేసి వాళ్ళకు గ్రామంలో ఇండివిజువల్గా నేర్చుకునేట్టుగా మీ ప్రయత్నం మీరు చేయండి. థ్యాంక్ యూ.